Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయి? ప్రజల పల్స్ తెలుసుకునేటువంటి క్రమంలో రకరకాల సర్వేలు వస్తున్నాయి. అది ఎవరికి అనుకూలంగా ఉందనేది చర్చ ఒకటైతే, మరోవైపు కూటమి దిశగా అడుగులు వేసిన తెలుగుదేశం జనసేన పొత్తు ఎంతవరకు వికసిస్తుందనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఇటీవల సర్వే పూర్తి చేసినటువంటి చాణక్య స్ట్రాటజీస్ ఫౌండర్ CEO ముఖేష్ మనతో ఉన్నారు. అసలు ఏపీ పాలిటిక్స్ ఎటువైపు మరలుతున్నాయి, ముఖ్యంగా ఓట్ల నమోదుకు సంబంధించిన అక్రమాలపైన పదే పదే చర్చ జరుగుతుండటం ఎన్నికలపైన ప్రభావం చూపిస్తుందా? ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. ముఖేష్ గారు నమస్కారం. నమస్తే. ముఖేష్ గారు, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలంతా కూడా ఒక కూటమి, ఇంకోవైపు నుంచి అధికార పార్టీ, ఈ ఈక్వేషన్లో జరుగుతుందని ఇంతకాలం అనుకున్నారు. ఇప్పుడు రకరకాల ప్రభావాలు కనిపిస్తున్నాయి. ఏంటి మీ పల్స్, మీకు ఎలా దొరికింది? ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? ఈ ఎన్నికల్లో ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏంటి? నమస్తే అండి. యాక్చువల్గా మనం డిసెంబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 28వ తారీఖు వరకు, అంటే 28 రోజుల ప్రక్రియలో తెలంగాణ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్ ఇవ్వడం తర్వాత 28 ప్రక్రియలో 28 రోజుల్లో 25 పార్లమెంట్లలో ఉన్న నియోజకవర్గాల్లో తిరిగినప్పుడు ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు, అంటే ఏసీ నెంబర్ 1 నుంచి 175 వరకు మనం గమనించిన విషయం ఏంటంటే, పబ్లిక్ని వివిధ రకాలుగా మనం సర్వే చేసేటప్పుడు డివైడ్ చేయడం జరుగుతుంది. ఓటర్లలో ఎట్లా ఉంటుందంటే 18 కొత్త ఓటర్లు, 18 to 23 కొత్త ఓటర్లు, అందులో మేల్ ఫీమేల్ కేటగిరీ. తర్వాత ఉద్యోగస్తుల్లో ప్రైవేట్ ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు, పెద్ద వ్యాపారాలు, మహిళలు, బిలో పావర్టీ లైన్ మహిళలు, ఎబో పావర్టీ లైన్ మహిళలు, అదేవిధంగా మహిళల్లోనే హౌస్ వైఫ్స్, ఇంట్లో ఉండేవాళ్ళు ఉంటారు, కూలి పనిలో పోయే వాళ్ళు ఉంటారు. ఇలా డిఫరెంట్ సెక్టార్స్లో ఏజ్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని మనం సర్వే చేసినప్పుడు అందరి నోట్ల నుంచి వినిపించిన కామన్గా ఒక మాట మనం గమనించినట్లయితే, ప్రతి 10 మందిలో 6, సుమారు 6 నుంచి 7 కామన్గా వినిపించిన మాట ఏంటంటే, రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేస్తారు, ఎలా ఉండబోతుంది అంటే, జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తుంది కదా, వాళ్ళే వచ్చే అవకాశం ఉంది, వాళ్ళకే మా ఓటు ఉంటుంది అంటే ఎవరైనా గెలిచే పార్టీకి ఓటు వేయడానికి సిద్ధపడతారు చాలామంది. మరి నవరత్నాల ప్రభావం ఎంతవరకు ఉంది? నవరత్నాల ప్రభావం ఏ కేటగిరీలో ఎక్కువ ఉంది? ఇప్పుడు నవరత్నాల్లో ఏ పథకం మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంది? 9 రత్నాలు ఇస్తున్నాడు కదా, అందులో 2 పథకాల ప్రభావం మహిళల మీద బాగా ఉన్నట్టు గమనించడం జరిగింది. పాజిటివ్గా బిలో పావర్టీ లైన్లో ఉన్న మహిళల్లో ఏంటంటే, ఈ 2 పథకాలు, అమ్మఒడి కానీ 45 సంవత్సరాల వయసు వాళ్ళకి ఇచ్చే పెన్షన్ 18,000 ఏదైతే ఉందో, ఈ 2 పథకాలు మాత్రం మహిళల్లో, బిలో పావర్టీ లైన్ కుటుంబాల్లో ఉన్న మహిళల్లో సాలిడ్గా ఉండింది. వాళ్ళలో 80% ఓటర్స్ వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నట్టు గమనించినది. ఇక వృద్ధులు ఎవరైతే ఉన్నారో, వృద్ధుల్లో కూడా మళ్ళీ 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి పెన్షన్ హోల్డర్స్, ఇంకొకటి ఎటువంటి పెన్షన్ రాని రైతులు ఉంటారు. అయితే ఈ రైతులు వచ్చేసి ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్టు గమనించడం జరిగింది. అండ్ పెన్షన్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ పెన్షన్ హోల్డర్స్ అందరూ కూడా ఒక సుమారు 70-80% మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు గమనించడం జరిగింది. ఇవన్నీ పరిశీలనలో తీసుకున్న తర్వాత ప్రతి 10 మందిలో 6 మార్పు కోరుకుంటున్నారు అనే ఒక అంశం అనేది యావరేజ్గా స్పష్టంగా గమనించడం జరిగింది. అయితే ఆ మార్పు అనేది కూటమితోటి పాసిబిలిటీయా, లేకపోతే కూటమి లేకుండా డైరెక్ట్ టీడీపీ గెలుస్తుందా, సింగిల్ పార్టీగా వెళ్తుందా అని ప్రశ్నించినప్పుడు కూడా 60-70% కూటమికే స్పందన అనేది జరిగింది. సింగిల్ పార్టీ అనేది కొంచెం, అంటే కూటమి అయిన తర్వాత వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా సామాజిక వర్గాల పరంగా చూసినప్పుడు ఒక బలమైన వ్యతిరేకత ఉంది. ఈ కూటమి ఫెయిల్ అనేటువంటి మాట స్వయంగా మంత్రులు కానీ అధికార పార్టీ నాయకులు కానీ అంటున్నారు. అటువంటి ఫీడ్బ్యాక్ ప్రజల్లో ఉందా? ఇది నాయకుల మధ్య కానీ వినిపించిన మాటే కానీ ప్రజల్లో లేదు. వాస్తవానికి ఈ ఉభయ గోదావరి జిల్లాలు చూసినట్లయితే, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎప్పుడైతే కూటమి చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత పవన్ కళ్యాణ్ నేరుగా వెళ్ళి జైలు దగ్గర, రాజమండ్రి జైలు దగ్గర, నేను కలిసే వస్తున్నా, వ్యతిరేక ఓట్ బ్యాంకును చీలనివ్వకుండా మేమందరం కూడా కలిసి పోటీ చేయబోతున్నాం, కలిసి మేము యుద్ధాన్ని ఎదుర్కోబోతున్నాం అన్నప్పుడు, ఉభయ గోదావరి జిల్లాల్లో నుంచి మన కామన్గా ఇందాక నేను చెప్పింది 6 యావరేజ్ అన్నాం కదా, ఓన్లీ ఉభయ గోదావరి చూస్తే 10లో 9 మంది కూటమికి వేశారు. ఒక రాయలసీమ ప్రాంతం కొంచెం అది ఉండడం వల్ల ఏమైందంటే, యావరేజ్ సరాసరి అనేది తగ్గిపోయి 10 మందిలో 6 మార్పు కోరుకుంటున్నారు. కాబట్టి మొన్న ఏదైతే మనం 115 నుంచి 128 ఎర్రర్ క్వశ్చన్ పెట్టుకున్నాం 13, ఎందుకంటే 18 కాన్స్టిట్యున్సీస్లో
బిల్ అంటే 0 to 3% వేరియేషన్ కనిపించింది. ఓకే. సో అవి ఎవరికి ఇవ్వలే, టఫ్ ఫైట్. ఓన్లీ మనం ఓట్ షేరే, ఓకే. ఏ పార్టీకి ఓటేస్తారనేది కానీ ఏ అభ్యర్థికి అని అడగలే. మనం రిలీజ్ చేసింది. రేపు పొద్దున అభ్యర్థులు రిలీజ్ లిస్ట్ బయటకు వచ్చిన తర్వాత అనౌన్స్ అంటే వాళ్ళు అకామిడేట్ అయిన తర్వాత గ్రాఫ్ మారొచ్చు. ఓకే. ఎందుకంటే ఈసారి మాత్రం తెలంగాణలో ఏదైతే ఎన్నికలు జరిగినాయి, మొన్న బీఆర్ఎస్ వర్సెస్ యాంటీ బీఆర్ఎస్ జరిగినాయో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నికలు సంక్షేమ పథకాలు వర్సెస్ అభివృద్ధి, ఓకే, జగన్ వర్సెస్ చంద్రబాబు నాయుడు అనే ఈక్వేషన్ మీద ఎలక్షనింగ్ జరగబోతున్నట్టు క్లియర్గా స్పష్టంగా అయింది. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం అభ్యర్థులను కూడా చూస్తున్నారు. ఎస్పెషల్లీ రాయలసీమ ప్రాంతంలో అభ్యర్థులు కూడా చాలా క్యాండిడేట్ యొక్క క్రెడిబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అక్కడ. ఉత్తరాంధ్రలో ఎస్పెషల్లీ అరకు పార్లమెంటు కానీ శ్రీకాకుళం పార్లమెంట్, అక్కడ కూడా మనం అభ్యర్థుల యొక్క క్యాండిడేచర్ చాలా ఇంపార్టెంట్గా గమనించడం జరిగింది. ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమి ఎఫెక్ట్ అభ్యర్థి బలంగా కొంచెం కనబడితే ఓటేసేలాగా ఆల్రెడీ ప్రజలు డిసైడ్ చేసుకుంటున్నారు. ఇక కృష్ణా గుంటూరుకు వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ ఈక్వేషన్స్ వినిపించడం జరిగింది. ఓవరాల్గా ఇంకొకటి అంటే ఇప్పుడు రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, అందులో ఓన్లీ అభివృద్ధి వర్సెస్ వెల్ఫేర్ ఇదే నడుస్తుందా? ఎందుకంటే రాజధాని విషయం మీద గొడవలు జరిగినాయి, విభజన హామీల మీద, ప్రత్యేక హోదా మీద ఇవన్నీ వచ్చినాయి కదా. ఈ ఫ్యాక్టర్స్ పైన అసలు ప్రజల్లో ఏమైనా చర్చ ఉందా? ఈ రాజధాని కానీ విభజన హామీలు కానీ ఇవన్నీ అభివృద్ధి కేటగిరీ కిందకే వస్తాయి. ఏ రోజైతే ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారు డిసైడ్ అయ్యారంటే, కొన్ని సామాజిక వర్గ ప్రజలు చెప్పిన మాట, చంద్రబాబు నాయుడు విజన్ దృష్ట్యా అమరావతిని చేద్దామనేసి మొదలుపెట్టాడు. ఎవరైనా ముఖ్యమంత్రి వస్తే దాన్ని కంటిన్యూ ప్రాసెస్లో తీసుకెళ్ళాలి. మళ్ళీ ఇతను మొదలు నుంచి వచ్చి ఎటు పూర్తి చేయకుండా మళ్ళీ అట్నే ఆగిపోయింది. కనీసం మళ్ళొకసారి చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటే ఆయన మొదలుపెట్టింది పూర్తి చేస్తాడు కదా. ఓకే, ఒక అవకాశం ఇవ్వాలి చంద్రబాబు నాయుడుకి అనుకున్నట్టుగా ఫీల్ అవ్వాలి అనే ఒక ఆలోచన ఈ బిలో పావర్టీ లైన్ బిలో వ్యాపారస్తులు ఉంటారు కదా, మన అర్బన్ ప్రాంతాల్లో ఉన్న వ్యాపారస్తుల్లో అది జీర్ణించుకుపోయింది. దానివల్ల ఏంటంటే ఈ రాజధాని విషయం కానీ కొన్ని వ్యాపారస్తుల నుంచి ఎక్కువగా వినపడడం మాట ఏంటంటే రాజధాని లేని రాష్ట్రంగా మనది ఉంది. చూడండి, వ్యతిరేకత అనేది అక్కడ తెలంగాణలో రూరల్లో కాంగ్రెస్ బలపడంగా, కానీ ఆంధ్రాలో వచ్చేసరికి అర్బన్లో టీడీపీ బలంగా ఉంది. రూరల్లో బిలో పావర్టీ లైన్ హౌజెస్లో మాత్రం వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది. అండ్ కొంచెం ఎడ్యుకేటెడ్స్ ఉన్న ఇంట్లలో మాత్రం టీడీపీ అంటే మార్పు కోరుకునే అంశాలు అయితే క్లియర్గా గమనించడం జరిగింది. రైట్. తెలంగాణ ఎలక్షన్స్ ప్రభావం ఏమైనా ఉందా? అంటే మీరు సర్వేలు చేసిన టైం కూడా ఎలక్షన్స్ అయిన తర్వాత ఈ ఎలక్షన్స్ ప్రభావం ఉందా? అసలు ఆంధ్ర వేరు, తెలంగాణ వేరు, అంటున్నారు కదా. తెలంగాణ మీద కర్ణాటక ఎన్నికల ప్రభావం ఎలా అయితే ఉందో, అంటే ఇక్కడ లీడర్లలో బూస్టింగ్ ఎలా అయితే వచ్చిందో, తెలంగాణ ఎన్నికల ప్రభావం ఆంధ్రాలో ఉన్న నాయకుల మధ్య బూస్టింగ్ వచ్చింది. ఇక్కడ చంద్రశేఖరరావుని ఓడించాలనుకొని ప్రజలు ఎట్లయితే ముక్కుమ్మడిగా యుద్ధం రూరల్లో కట్టుకున్నారో, అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించాలనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నట్టు గమనించడం జరిగింది. ఇప్పుడు ఆ రోజు మనం గతంలో తెలంగాణ ఎన్నికలకు ముందు ఇదే చెప్పాం. ఈసారి ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం మార్పు కోరుకుంటున్నారు తప్ప వేరేది ఏమీ లేదు. కేసీఆర్ మీద వ్యతిరేకత అది పూర్తిగా లేదు. డెవలప్ చేశాడు, నీళ్లు నిధులు. ఈరోజు కూడా జగన్ నవరత్నాలు ఇస్తున్నాడు, కాకపోతే అభివృద్ధిని కోరుకుంటున్నారు ప్రజలు. నవరత్నాలు ఇస్తున్నాడు. ఇప్పుడు సంక్షేమ పథకాలు 99లో ఇచ్చారు, 2004లో ఇచ్చారు, 2009లో ఇచ్చారు, 2000 ఏ ప్రభుత్వం వచ్చినా ఇచ్చుకుంటూ పోతుంది. అభివృద్ధి మోడల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఒక వాదన చేస్తుంది. ఇప్పుడు నాడు నేడు లాంటి స్కూల్స్ దగ్గర నుంచి చాలా వరకు విలేజ్లన్నీ కూడా మేము డెవలప్ చేసాము, గ్రామ సచివాలయాల దగ్గర నుంచి కూడా నిర్మాణాలు మేము మొదలుపెట్టాం, ఇది అభివృద్ధిలో భాగం కాదా అంటున్నారు. దీన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. మంచి మాట, ప్రజలు దాన్ని మంచిగా వాస్తవానికి వాటి మీద ప్రశ్నించడం, వాళ్ళ నుంచి వచ్చిన ఆన్సర్ నేను మీకు చెప్పాలనుకుంటున్నా. స్కూల్స్ నాడు నేడు అని డెవలప్ చేశారు, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. రెవెన్యూ క్రియేషన్ ఎక్కడుంది? రెవెన్యూ క్రియేషన్ ఉన్నప్పుడు కదా, రెవెన్యూ జనరేషన్ ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందని చెప్పుకుంటాం. ఆంధ్రాలో రెవెన్యూ జనరేషన్ ఏమీ లేదు, దానివల్ల అభివృద్ధి లేదని చెప్తున్నాను. ప్రజల నుంచి వచ్చిన ఆన్సర్ ఇది. సేమ్ మీరు అడిగినట్టే మేము అడగాలి, మా బాధ్యత కదా. ప్రశ్నే ప్రజలను అడిగాం, వాళ్ళని వచ్చిన ఆన్సర్ సేమ్. రెవెన్యూ జనరేషన్ చేయలేనప్పుడు ప్రభుత్వం ఉండేందుకు అనే ఒక ఈక్వేషన్ కూడా తెర మీద తీసుకురావడం జరిగింది. మంచి ప్రశ్న అడిగారు మీరు ఈ విషయం. ఇంకొకటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మూడవ శక్తి, మూడవ ప్రత్యామ్నాయం అనుకునేలా కాంగ్రెస్ పార్టీ రివైవ్ అవుతున్నటువంటి వాతావరణం ఒకటి కనిపిస్తుంది. అంటే మీ సర్వే జరిగేసరికి ఆ పరిస్థితులు లేవు. దీని ప్రభావం ఏమన్నా ఉండొచ్చా నెక్స్ట్? యాక్చువల్గా దాని ఎఫెక్ట్ మీదనే ఇప్పుడు సర్వే మొదలవుతుంది. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి మీరు అన్నట్టు 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలా అయితే అభివృద్ధి చేశాడో అలాంటి అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ చూడాలనుకొని 2019లో ఒక్కసారి ఒక ఛాన్స్ కోసం జగన్కి ఓటేశారని రాయలసీమలో మేము సర్వే చేస్తున్నప్పుడు అక్కడున్న
సో కాల్డ్ సామాజిక వర్గాల ప్రజలు చెప్పుకున్న మాట. ఓకే. కానీ అది నెరవేరలేదు కాబట్టి ఈసారి మా ఓటు మేము వేసుకుంటాం, వేరే ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయమని అక్కడి నుంచి వచ్చిన మాటే. ఓకే. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ అదే కుటుంబం నుంచి వస్తున్న రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి పీసీ ఏ పోస్ట్ తీసుకుంటారో తెలియదు కాబట్టి రావడం వల్ల కొన్ని ఈక్వేషన్స్ తారుమారే అవకాశం ఉంది. అయినప్పటికీ కూటమి ప్రభావాన్ని మాత్రం దెబ్బ కొట్టే దిశగా అయితే వెళ్ళదు. రైట్. ఈ కూటమిలో ఇంకొక పెద్ద చర్చ ఏంటంటే ఎవరికి ఎన్ని సీట్లు అనేది బాగా విస్తృతంగా నడుస్తుంది. ఎందుకంటే ఒక గౌరవప్రదమైనటువంటి భాగస్వామిగా ఉంటాను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ గౌరవం అనేది నిర్వచనం అడుగుతున్నారు జనం. మీ అంచనా ప్రకారం ఎవరికి ఎక్కడ బలం ఉంది, ఎన్ని సీట్లు జనసేనకు వచ్చే? మంచి ప్రశ్న. యాక్చువల్గా 2019లో పిఆర్పి ప్రజారాజ్యం పోటీ చేసినప్పుడు కూడా వాళ్ళకు వచ్చిన ఓట్ బ్యాంక్ని అసెండింగ్ ఆర్డర్లో వేసుకుంటే ఒక 24 స్థానాల్లో మాత్రం కీలక ఓట్ బ్యాంక్ని డివైడ్ చేసుకోవడం జరిగింది. అంటే ఎక్కువ దాన్ని ఏమంటాం డిపాజిట్స్ వచ్చి రావడం జరిగింది. అంతేగాని 24-25 సీట్స్ కన్నా ఎక్కువ నియోజకవర్గాల్లో డిపాజిట్స్ కూడా రాలే. ఓకే. ఇప్పుడు మొన్న 2019లో జరిగిన ఎన్నికల్లో కూడా ఇండివిజువల్గా పోటీ చేసినప్పుడు జనసేన పార్టీకి ఎక్కువ సెగ్మెంట్స్లో డిపాజిట్స్ మనం గమనించలే. ఇప్పుడు కూడా జనసేన ప్రభావం అనేది ఉభయ గోదావరి జిల్లాలో, ఉత్తరాంధ్రలో ఉన్న 2 వైజాగ్, విజయనగరం, మళ్ళీ కృష్ణా, గుంటూరులో ప్రభావం ఉంది వాస్తవం. అది ఏ మేరకు ప్రభావం చూస్తుందంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ ఎక్కడైతే సాలిడ్గా అంటే డిపాజిట్ ఓట్లను దాటిస్తుందో అది 100% ప్రభావం ఉంటుంది. ఎలయన్స్ అన్నప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎలయన్స్ అని పేరు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా గెలిచే స్థానాలే మళ్ళీ వాళ్ళు అడుగుతారు. ఎలయన్స్ అనేది ఎప్పుడు బలపడుద్ది? ఇద్దరు కలిసినప్పుడు ఎక్కడైతే ఇద్దరు ఓట్ షేర్ కలుసుకొని ఎక్కడైతే గెలుస్తారో అక్కడ సీట్లు అడిగితే బాగుంటుంది. అలాంటి చూసుకొని ఒక 20-30 మధ్యలో ఏదో ఒక ఫిగర్ అయితే ఉండొచ్చనే అవకాశం అయితే క్లియర్గా ఉంది. 20-30 మధ్యలోనే ఉంటుంది. 30 నుంచి 40 అనేటువంటి లెక్క ఒకటి వినిపిస్తుంది. అలాంటి అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఏం చెప్పాక ఇందాక అలయన్స్ ఉపయోగపడే కీలకమైన సీట్లని పవన్ కళ్యాణ్ కూడా అడుగుతాడు. అంతేగాని ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం సీట్లు అడగడు, కృష్ణాలో మొత్తం సీట్లు అడగడు. ఎక్కడైతే ఓకే ఇది అలయన్స్ అన్నప్పుడు ఆటోమేటిక్ గెలిచేది కాబట్టి ఇక్కడ పోటీ చేసిన అలయన్స్ వేస్ట్ కాబట్టి ఓకే ఇది టైట్లో ఉంది, ఇక్కడ అలయన్స్ వర్కౌట్ అవుతున్నప్పుడు ఇక్కడ పోటీ చేసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటి సెలెక్ట్ చేసుకొని 2 పార్టీలు ముందుకు వెళ్తాయి. 100% ఈ 20 నుంచి 30 మధ్యలోనే ఉండే అవకాశాలు అయితే ఉంది. 30 దాకా పోకపోవచ్చు, 25 లోపు ఉండే అవకాశం. అంటే 3వ పార్టీ కూడా ఈ కూటమిలో చేరే అవకాశం ఉందా? ఇప్పుడు బీజేపీ జాయిన్ అవుతుంది అనే దాని మీద చర్చ జరుగుతుంది. మరి బీజేపీ విషయంలో అభిప్రాయ సేకరణ మొదలైంది. 3వ పార్టీ అభిప్రాయ సేకరణ మొదలైంది. నిన్న మొన్న కొన్ని కాల్స్ కూడా రావడం జరిగింది. బీజేపీ కూటమి ఉండబోతుంది అంటూ కూడా వచ్చింది. బీజేపీ కూటమి ఉండడం వల్ల కొంచెం స్లైట్ ఎడ్జ్లో ఎర్రర్ ఉంటుంది, కానీ పెద్ద అడ్వాంటేజ్ అయితే ఉండకపోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ అవసరం, పవన్ కళ్యాణ్కి బీజేపీ అవసరం. సో ఈ కాంబినేషన్లో అప్పుడు లాజికల్గా లిటరల్గా వాళ్ళు ఎలా వెళ్తారంటే పవన్ కళ్యాణ్కే బీజేపీ బాధ్యత ఒప్పచెప్పి పవన్ కళ్యాణ్నే సీట్ల షేరింగ్ బీజేపీకి చేసుకోమని చెప్పి చెప్పాక 20 నుంచి 30 మధ్యలో వాళ్ళకి ఎన్ని సీట్లు ఇచ్చుకొని వీళ్ళు పోటీ చేసే అవకాశం ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అలా పెడితే జనసేన ఇంకా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కదా. తగ్గదు. ఆయన గౌరవాన్ని కాపాడుకుంటాడు కదా, మీరు అన్న గౌరవాన్ని ఆయన కూడా కాపాడుకుంటాడు. ఇంకోటి లోక్సభ సీట్ల పైన ఒకటి ప్రభావం చూపిస్తే ఎక్కువ లోక్సభ సీట్లు బీజేపీకి కేటాయించవచ్చు అనేటువంటి చర్చ, అటువంటి స్కోప్ అవకాశాలు ఉన్నాయి. 100% అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సెంట్రల్లో పవర్ రావాలి అంటే కంపల్సరీ లోక్సభ స్థానాల మీద ప్రభావం ఉంటుంది కాబట్టి ఎక్కువ స్థానాలే, అంటే మీరు 5 నుంచి 10 మధ్యలో ఎక్కువ స్థానాలే ఉన్నాయి. కాంబినేషన్లో వెళ్ళి అవకాశాలు అయితే అక్కడే ఉన్నాయి. అసెంబ్లీలో మాత్రం 100% జనసేనకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. జనసేనకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది కూటమి. అండ్ జనసేనకు కూడా తగిన గౌరవం ఇచ్చే అవకాశాలు కూడా టీడీపీ ఆ దిశగానే అడుగులేస్తుంది. ఎందుకంటే టీడీపీ జనసేనతో కూటమి ఏర్పాటు చేసుకున్నప్పుడు 88 సంఖ్య మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో టీడీపీ సింగిల్గా దాటాలి. ఒకవేళ దాటలేని క్రమంలో మద్దతు అవసరం, కంపల్సరీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాల్సిన పరిస్థితి ఏర్పడదు. సో దాన్ని జాగ్రత్త తీసుకుని టీడీపీ సీట్లను తగ్గించుకోడు. జనసేనకు 50 స్థానాలు ఇచ్చి ఈయన 120 స్థానాల్లో పోటీ చేసి 88 రాకపోతే మళ్ళీ ఇబ్బంది కదా. అవును. సో జాగ్రత్తలు తీసుకునే ముందుకెళ్తారు. రైట్. థ్యాంక్ యూ ముఖేష్ గారు, మీ అభిప్రాయాన్ని విశ్లేషించినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజల నాడిని బట్టి చూస్తే ప్రభుత్వ మార్పు అనేటువంటి ఒకే ఒక్క సంకల్పంతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలానే కూటమి రాజకీయాల విషయంలో జనసేనతో కలిసి వెళ్ళేటువంటి క్రమంలో టీడీపీకి అనుకూల వాతావరణం ఉంది. 3వ పక్షంగా బీజేపీ జాయిన్ అయితే కనుక అసెంబ్లీ జనసేనకి,
లోక్సభ స్థానాలు బీజేపీకి కేటాయించేటువంటి ఒక అడ్జస్ట్మెంట్ జరగవచ్చు అనేది ఒక అంచనా. అయితే ప్రజల నాడిని బట్టి చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్లో వేవ్ ప్రస్తుతానికి తెలంగాణ ప్రభావం కనిపిస్తున్నటువంటి వేవ్గానే ఉంది. ఇది ఈ రాబోయేటువంటి 2 నెలల్లో ఏ విధంగా మారబోతుంది, అలానే ఎన్నికల కమిషన్ తేదీలు నిర్ణయించిన తర్వాత, పార్టీలు అభ్యర్థులు నిర్ణయించిన తర్వాత కూడా దీని ప్రభావంలో మార్పు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు అని ముఖేష్ గారు అంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.